హాయ్ అండి. అందరికీ నమస్తే. మా ఊర్లో వినాయక చవితి 3 రోజుల వేడుకను నేను 5 నిమిషాల్లో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా అంటే చాలా పెద్ద వినాయకుని విగ్రహం అయితే తీసుకొచ్చాము. ఈ విగ్రహం యొక్క హైటు 13 ఫీట్స్ అండి. మీ ఊర్లో వినాయకుని విగ్రహం ఎన్ని ఫీట్లో మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పేయండి. డే 1లో భాగంగా మన వినాయకునికి పూజలు అయితే ఘనంగా జరిగాయండి. ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించడం అయితే జరిగింది. పూజా కార్యక్రమాలు మరియు భక్తులకు ప్రసాదాలు పంచడంతో మొదటి రోజు అలా తెలియకుండా అయిపోయింది. ఇంకా రెండవ రోజులో భాగంగా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్లో కూడా మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక గేమ్ని అయితే ఆడతారండి. మీరు చూస్తున్నారు కదా, దీనినే గ్రీస్ పోల్ అంటారు. నైట్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఈ గేమ్లో. ఒక పొడవాటి మరియు లావుగా ఉన్న కొయ్యను భూమిలో పాతి దానికి కింద నుంచి పై వరకు గ్రీసు లేదా పనికిరాని ఇంజిన్ ఆయిల్ని అయితే పోస్తారు. ఆ కొయ్యకు చివరి భాగాన ఒక వైన్ బాటిల్ను చాలా అంటే చాలా గట్టిగా అయితే కడతారండి. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఒక్కొక్కరు కాదు షేర్ఖాన్, 4 లేదా 5 మంది వెళ్ళి ఆ వైన్ బాటిల్ని అయితే తీసుకొచ్చుకోవచ్చు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ 5 మెంబర్స్ ఈ బాటిల్ని తీయడానికి ట్రై చేస్తున్నారు. కింద 2 ఉన్నారు, మిడిల్లో 2, పైన టాప్లో ఒకరు. ఆ టాప్లో ఉన్న అతను తాడి చెట్లు ఎక్కడంలో బాగా ఎక్స్పర్ట్. సో ఆ వైన్ బాటిల్ని ఆల్మోస్ట్ అయితే విప్పేశాడు. క్రికెట్లో క్యాచ్ పట్టిన ఎగ్జైట్మెంట్లో బంతిని ఎలా అయితే గాల్లోకి విసిరేస్తామో తను కూడా బాటిల్ విప్పిన ఎగ్జైట్మెంట్లో అలానే గాల్లోకి ఎగరేశాడు. మా వాళ్ళు తెలివిగా గాజు బాటిల్ని ఆ కొయ్యకి కట్టకుండా ఒక ప్లాస్టిక్ బాటిల్లో వైన్ పోసి ఆ ప్లాస్టిక్ బాటిల్ని అయితే ఆ కొయ్యకి కట్టారు. ప్లాస్టిక్ బాటిల్ కింద పడినా ఏం కాదనుకున్నారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తన ఎగ్జైట్మెంట్ లో విసిరిన బాటిల్ పక్కనే ఉన్న తార్ రోడ్డు మీద పడి హాఫ్ బాటిల్ వైన్ అయితే కింద పోయింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళు వెంటనే స్పందించడం వల్ల ఆ హాఫ్ బాటిల్ అయినా మిగిలింది. ఇది జరిగిందంతా నిజమండి, కానీ నేను వీడియో అయితే తీయలేదు. అలా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 3లో భాగంగా అన్నదాన కార్యక్రమం అయితే చేయిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం చేయించేది ఎవరో కదండి, మా ఓన్ సిస్టర్. తన 3 ఇయర్స్ బ్యాక్ అయితే మొక్కుకుంది వినాయక చవితి వేడుకల్లో అన్నదాన కార్యక్రమం చేయించాలని. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో అదైతే కుదరలేదు. ఫైనల్గా ఈ ఇయర్లో కుదిరింది. ఇంకా వంట మాస్టర్ని అయితే మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఊరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. మా ఊరికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఊరికి మెయిన్ ఎంట్రన్స్లోనే గుడి బడి ఎదురెదురుగా అయితే ఉంటాయి. దేవుడికి సంబంధించి అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు చేయాలన్నా ఈ గుడిలోనే వంటకాలు అయితే చేస్తారు. వంట మాస్టరు, అతనికి అసిస్టెంట్ వాళ్ళ పనులలో వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్గా మా వాళ్ళు కూడా చాలా పనులు అయితే చేశారు. వంట మాస్టర్ రాసిచ్చిన సామాన్లు ముందు రోజే తెచ్చేసాను. ఇంకా నాకేం పని ఉండదులే అని అనుకున్నాను. ఆయన వంటలు స్టార్ట్ చేశాక అవి లేవు ఇవి లేవు అని ఒక 4 సార్లు సూపర్ మార్కెట్ల చుట్టూ తిప్పాడు నన్ను. మీరు ఈ ఫ్లోర్ బాగా గమనించినట్లయితే మా ఊరి అమ్మాయిలు ముగ్గులు వాటికి పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు. ఇంకా మన వంట మాస్టరు డబుల్ స్టాండ్ స్టవ్ మీద మల్టీ టాస్కింగ్ అయితే చేసేస్తున్నాడు. మనందరి ఫేవరెట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 o'clock అయితే అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం. మేమందరం కలిసి వడ్డిస్తున్నాం. మా వాడి చేతికి ఫోన్ ఇచ్చి వీడియో తీయమంటే ఈ 5 నిమిషాల వీడియోలో నన్ను ఒక 5 సెకండ్లు కూడా చూపించకుండా వీడియో తీశాడు. ఫోన్లే అదన్నా తీసాడని సంతోషపడ్డాను. టోటల్గా 11 ఐటమ్స్ అయితే పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ఊర్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. ఊర్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. మా ఊర్లో ఎప్పుడు 3వ రోజునే నిమజ్జనం అయితే చేస్తాము. ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ మాత్రం తగ్గకుండా ఉండాలని మా వాళ్ళు డీజే అయితే పెట్టించారు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు డ్యాన్సులతో పిచ్చెక్కిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈ డీజే సౌండ్స్ వింటే ఎలాంటి వాళ్ళకైనా కాలు కదపాలని అనిపిస్తుంది. డైలీ లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క రాత్రికి వారిలో ఉన్న కళాకారులను అయితే బయటికి తీసుకొచ్చారు. చూస్తున్నాం కదా, దేవుని ఊరేగింపు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే జరిగింది. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఈ దేవుని ఊరేగింపు అయ్యేంత వరకు వారి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా వాళ్ళ డ్యాన్స్లతో మాలాంటి డ్యాన్స్ రాని వాళ్ళని ఫుల్గా అయితే ఎంటర్టైన్ చేశారు. వీళ్ళ ఎనర్జీకి అయితే ఒక లైక్ కొట్టేయచ్చు గైస్. మీ ఊర్లో వినాయకుని విగ్రహం ఎన్నవ రోజు నిమజ్జనం చేశారో కామెంట్ చేసేయండి గైస్. ఇంకా యూత్ అయితే వాళ్ళ డ్యాన్స్లతో రచ్చ రచ్చ చేశారు గైస్. ఇలా 3 రోజుల వినాయక చవితి వేడుకలు అయితే మా ఊర్లో చాలా అంటే చాలా బాగా జరిగాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెంకటరెడ్డిపల్లి యూత్ మీరైతే ఖచ్చితంగా లైక్ కొట్టేయండి గైస్. ఉంటానండి, బాయ్.